హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, నాకు చాలామంది అడుగుతున్నారు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, జోన్ల వారీగా బ్రేకప్ వేకెన్సీస్ వివరాలు తెలియజేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేయమని. ఈ వీడియోలో ఖాళీలకు సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను. అంతేకాకుండా చాలామందికి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీ ఇస్తాను. వీడియో ఎండింగ్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే మరికొన్ని వివరాలు కూడా కవర్ చేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడితే తప్పనిసరిగా షేర్ చేయండి. ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో మొత్తం 1284 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. భర్తీ చేస్తున్నటువంటి ఖాళీలలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1088 వేకెన్సీస్ అయితే చెప్పారు. అలాగే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే 32,810 నుంచి 96,890 వరకు కూడా పే స్కేల్ అయితే ఉంటుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 183 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టుగా చెప్పారు. వీటికి కూడా సేమ్ పే స్కేల్ అయితే ఉంటుంది. అలాగే ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 13 పోస్టులు భర్తీ చేస్తున్నట్టుగా చెప్పారు. వీటికి 31,040 నుంచి 92,050 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. టోటల్గా 1284 పోస్టులు ఉన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత మనకి బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అంతకంటే ముందుగా అసలు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. అంటే భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో లోకల్ రిజర్వేషన్ ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనిపై చాలామందికి క్లారిటీ ఉంటుంది, కొంతమందికి మాత్రము పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతం భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో ఎక్కువ పోస్టులు అనేవి చూసుకున్నట్లయితే జోనల్ పోస్టులే ఉన్నాయి. అంటే దీస్ పోస్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ జోనల్ పోస్ట్ అండ్ లోకల్ రిజర్వేషన్ ఈజ్ అప్లికబుల్ అని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పి 16వ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ లోకల్ రిజర్వేషన్ అనేది 2018 ఆగస్టు 30వ తేదీన గవర్నమెంట్ నుంచి ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్కి సంబంధించి. ఇందులో లోకల్ రిజర్వేషన్ 95% అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పారు. అంటే ఇవి జోనల్ పోస్టులు. అలాగే 95% అనేది లోకల్ రిజర్వేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. అంటే ఏ జోన్కి చెందిన వాళ్ళైతే ఆ జోన్లో ఉండేటువంటి పోస్టులలో 95% పోస్టులకి మీకు లోకల్ రిజర్వేషన్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. మిగతా 5% వేకెన్సీస్ అనేవి నాన్ లోకల్లో ఉంటాయి. ఆ 5% వేకెన్సీస్కి బోత్ లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు పోటీ పడడానికి అవకాశం అయితే ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అన్ని జోన్లలో ఉండేటువంటి నాన్ లోకల్ పోస్టులకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 5% వేకెన్సీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. తెలంగాణ స్టేట్ వారైనప్పటికీ కూడా తమ జోన్ కాకుండా వేరే జోన్ వాళ్ళు అయినట్లయితే వేరే జోన్లో ఉన్నటువంటి పోస్టులకి నాన్ లోకల్లో మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనిపై మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ జిల్లా వాళ్ళు ఏ జోన్ పరిధిలోకి వస్తారనేది చూడండి. జోన్ 1లో ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 2లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 3లో కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి జిల్లాలు వస్తాయి. జోన్ 4లోకి కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అనేటువంటి డిస్ట్రిక్ట్స్ రావడం జరుగుతుంది. అలాగే జోన్ 5లో సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాద్గిరి, జనగాం జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 6లో మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలు వస్తాయి. జోన్ 7 పరిధిలోకి మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు అనేవి రావడం జరుగుతుంది. సో మీకు ఇప్పుడు మీరు ఏ జిల్లా ఏ జోన్ అనేది ఒక క్లారిటీ అనేది వచ్చే ఉంటుంది. ఇక మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం.
మొత్తం అన్ని జోన్లలో కలుపుకొని 1284 వేకెన్సీస్ ఉన్నాయి కదా. మరి హెచ్ఓడీలు వారీగా ఉన్నటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అయితే చెప్తాను. అయితే అన్ని హెచ్ఓడీలు కలిపి జోన్ 1లో ఎన్ని ఉన్నాయి, మిగతా జోన్లో ఎన్ని ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. జోన్ 1లో అన్ని హెచ్ఓడీలు కలిపి 218 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జోన్ 2లో 135 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జోన్ 3లో అన్ని హెచ్ఓడీలు కలిపి 173 ఉన్నాయి. అలాగే జోన్ 4లో 191, జోన్ 5లో 149, జోన్ 6లో 220, జోన్ 7లో 185 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. వీటితో పాటుగా మరో 13 వేకెన్సీస్ అనేవి స్టేట్ లెవెల్ వేకెన్సీస్ ఉన్నాయి. అవి ఏంటి అనేది కూడా మీకైతే చెప్తాను. ఇప్పుడు బ్రేకప్ వేకెన్సీస్ అయితే చూద్దాం. మనకి దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత, అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత అక్టోబర్ 7వ తేదీన బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ అనేది మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. కేటగిరీ వైజ్ వేకెన్సీ పొజిషన్స్ అనేవి ఇలా ఉన్నాయని, బ్రేకప్ వేకెన్సీస్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ నెంబర్ 3/2024 అని మెన్షన్ చేశారు. ఇప్పుడు డిపిహెచ్ అంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో స్టార్టింగ్లో 1088 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ 1088 వేకెన్సీస్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే చూద్దాం. జోన్ 1లో చూసుకున్నట్లయితే ఈ డిఎంఈ లేదా డిపిహెచ్లో ఉన్నటువంటి పోస్టులు 187 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జోన్ 2లో 111, జోన్ 3లో 145, జోన్ 5లో 159, అలాగే జోన్ 4లో 159, జోన్ 5లో 137, జోన్ 6లో 180, జోన్ 7లో 169 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని జోన్లలో కలిపి ఓసీలో ఈ డిపార్ట్మెంట్ లేదా ఈ హెచ్ఓడిలో 337 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 109 ఉన్నాయి. అలాగే బీసీఏలో 81, బీసీబీలో 100, బీసీసీలో 13, బీసీడీలో 71, బీసీఈలో 42, ఎస్సీ 61, ఎస్టీ 110, స్పోర్ట్స్లో 18, హెచ్హెచ్ మరియు ఓహెచ్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. హెచ్హెచ్లో చూస్తే 21, ఓహెచ్లో చూస్తే 25 ఉన్నాయి. ఇవి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినవి అన్నమాట. హీరింగ్ హ్యాండిక్యాప్డ్ అలాగే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ ఇది. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 183 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. అందులో జోన్ల వారీగా ఖాళీలు చూస్తే జోన్ 1లో 31, జోన్ 2లో 24, జోన్ 3లో 28, జోన్ 4లో 32, జోన్ 5లో 12, జోన్ 6లో 40 మరియు జోన్ 7లో చూసుకుంటే 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో అన్ని జోన్లో కలిపి ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు 64, ఈడబ్ల్యూఎస్లో 17, బీసీఏలో 15, అలాగే బీసీబీ 13, బీసీసీ 6, బీసీడీ కూడా 6, బీసీఈ 5, ఎస్సీ 29, ఎస్టీ 18, స్పోర్ట్స్లో పోస్టులు లేవు. హెచ్హెచ్లో 3, ఓహెచ్లో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి టోటల్గా చూసుకుంటే 183 వేకెన్సీస్ అనేవి టీవీవీపీలో ఉన్నాయి. ఇక ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో చూసుకుంటే టోటల్గా 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో చూసుకుంటే టోటల్గా ఉన్నటువంటి పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో 6 పోస్టులు అయితే ఉండడం జరిగింది. బీసీఏలో 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది, బీసీబీలో 1 ఉంది, బీసీసీలో లేవు, బీసీడీలో కూడా లేవు, బీసీఈలో కూడా లేవు, ఎస్సీలో 2 ఉన్నాయి, ఎస్టీలో 1 ఉందన్నమాట. స్పోర్ట్స్లో హెచ్హెచ్లో కూడా లేవు, కానీ ఓహెచ్లో 1 పోస్ట్ అయితే ఉంది. ఇవి టోటల్గా 13 పోస్టులు. ఇవి ఎందుకు జోనల్ వైజ్గా లేవు అనేది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు. అంటే వీటన్నింటికి ఈ 13 పోస్టులకి కూడా అన్ని జోన్ల వారికి కూడా లోకల్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. 95% లోకల్ రిజర్వేషన్ అయితే ఈ 13 పోస్టుల్లో ఉంటుంది. మిగతా పోస్టులకు నాన్ లోకల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. వాటికి తెలంగాణలోని అన్ని జిల్లాల వారు కూడా నాన్ లోకల్లో పోటీ పడవచ్చు. అలాగే అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ లేదా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో జాబ్ రావాలంటే తప్పనిసరిగా టాప్ 5%లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మీకు మంచి మార్కులు, హైయెస్ట్ మార్క్స్ వస్తే జాబ్ కొట్టడానికి ఆ యొక్క నాన్ లోకల్ కేటగిరీలో అవకాశం అయితే ఉంటుంది. ఇదే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ అని ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పరిధిలోకి ఇది రాదు అని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. చాలామందికి ఈ సెలక్షన్ ప్రాసెస్ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలీదు. ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది, ఎగ్జామినేషన్
ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేశారు. ఎగ్జామినేషన్ చూసుకుంటే నవంబర్ 10న జరిగింది. ఒకే షిఫ్ట్లో జరిగింది. నార్మలైజేషన్ అయితే ఉండదు. షిఫ్టులు నెంబర్ అనేది 2, 3, 4 అలా ఉంటేనే అవుతుంది. ఒక్క షిఫ్ట్లో కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ ఉండదు. మీరు ప్రిలిమినరీ కీ అనేది ఆల్రెడీ రిలీజ్ చేశారు కనుక రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని లెక్క పెట్టుకున్న తర్వాత మీ యొక్క మార్కులు ఎన్ని ఉన్నాయో దాదాపుగా అన్ని మార్కులే ఉంటాయి. ఒకవేళ ప్రిలిమినరీ కీలో మార్పులు లేకపోతే అదే ఫైనల్ కీ అనేది మళ్ళీ మనకి ఇచ్చినట్లయితే సో మీకు ఎన్ని మార్కులు ఇప్పుడు వస్తాయో అన్ని మార్కులే ఉంటాయి అన్నమాట. అంటే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నది అనుకోండి వాళ్ళకి యాడ్ అయ్యే మార్కులే యాడ్ అవుతాయి, కానీ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే మార్కుల్లో మార్పులు అయితే ఇంకా ఉండకపోవచ్చు. ప్రిలిమినరీ కీయే ఫైనల్ కీ అని చెప్పి మనకి రిలీజ్ చేసినట్లయితే ఒకవేళ ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రిలిమినరీ కీ కూడా ఇటీవల రిలీజ్ చేశారు. ఎగ్జామ్ అనేటువంటి కంప్లీట్ అయినటువంటి 2 డేస్లోనే మీరు రెస్పాన్స్ షీట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మీరు అబ్జెక్షన్స్ కూడా కొంతమంది పెట్టుకున్నారు. దాంట్లో ఏవైనా వ్యాలిడ్ ఉన్నట్లయితే వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ కీ అనేది మనకి రిలీజ్ చేస్తారు. ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఇప్పుడు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో మీరే లెక్క పెట్టుకున్నారు. రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మార్కులు అనేవి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే మీకు ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చాయి, అలాగే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాటికి ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి అనేది చూపిస్తుంది. టోటల్ మార్క్స్ ఎన్ని అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా రిజల్ట్స్ అయితే ఇస్తారు. ఫైనల్ కీతో పాటే రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉండొచ్చు. తర్వాత మనకి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏమిటంటే ఎగ్జామ్ ఎంతమంది అయితే రాస్తారో వాళ్ళందరి పేర్లు కూడా అందులో ఉంటాయి. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఉంటుందన్నమాట. అంటే అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, అలాగే రిజర్వేషను, లోకలా, నాన్ లోకలా, అదేవిధంగా వాళ్ళకి వెయిటేజీ మార్కులని వర్తిస్తాయా వర్తించవా ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలియజేస్తూ అందరి మార్కుల లిస్ట్ అనేది కూడా తెలియజేస్తూ ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది బోర్డు రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో అందరి పేర్లు ఉంటాయి. అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామ్ రాయని వాళ్ళ పేర్లు కూడా కొన్నిసార్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అభ్యర్థుల నుంచి వాళ్ళు అబ్జెక్షన్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకి సర్టిఫైడ్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది లాస్ట్ రిక్రూట్మెంట్ అనేది మనకి బోర్డు అయితే కండక్ట్ చేయలేదు. అంతకుముందు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే కండక్ట్ చేసేది, కాబట్టి ఈసారి బోర్డు కండక్ట్ చేస్తుంది. లాస్ట్ టైం స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఒక పోస్టుకు 1:1.25 రేషియోలో వెరిఫికేషన్కి అయితే రిలీజ్ చేశారు లిస్ట్ అనేది. వాళ్ళకి మాత్రమే సర్టిఫైడ్ వెరిఫికేషన్ చేశారు. కాబట్టి ఈసారి కూడా బోర్డు అనేది 1:1.25 రేషియోలో పిలుస్తుందని నేనైతే అనుకుంటున్నారు. సో కాబట్టి నేను అలానే చెప్పడం జరిగింది. ఒకవేళ ఒక పోస్ట్కి ఇద్దరిని పిలిచింది అనుకోండి, అప్పుడు మీరు ఒక పోస్ట్కి ఇద్దరు చొప్పున వెళ్ళొచ్చు. ఒక పోస్ట్కి 1.25 రేషియోలో పిలిచిందంటే 4 పోస్టులకు 5 మందిని పిలిచినట్టు అనమాట. ఆ విధంగా 1284 ఇంటూ మీరేం చేయాలంటే 1.25 వేసుకున్నట్లయితే 1.25 వేసుకుంటే ఎంత నెంబర్ వస్తే అంతమందికి సర్టిఫైడ్ వెరిఫికేషన్కి పిలవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ తర్వాత మనకి సర్టిఫైడ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి 100% జాబ్ అనేది వచ్చినట్లే. అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో పేరుంటే జాబ్ వచ్చినట్టు కాదు. సర్టిఫైడ్ వెరిఫికేషన్ లిస్ట్లో పేరుంటే అంటే పేరంటే హాల్ టికెట్ నెంబర్ కానీ లేదా అప్లికేషన్ నెంబర్ కానీ ఉంటే జాబ్ వచ్చినట్టు కాదు, కానీ జాబ్ రావడానికి అవకాశం ఉన్నట్టే. కానీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ యొక్క పేరు, హాల్ టికెట్ ఉన్నట్లయితే 100% మీకు జాబ్ వచ్చినట్లే. తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి ఒక డేట్ ఇస్తారు. ఆ రోజు వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకొని మీరు జాయినింగ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. పోస్టింగ్ ప్రదేశం అవంతా కూడా తర్వాత ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ విధంగా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే జరుగుతుంది. చాలామంది ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇలా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కాబట్టి అంతా కూడా చాలా క్లారిటీగా జరగాలి. ఎక్కడా కూడా అవతకథలు జరగకూడదు కనుక మనం అంతా కూడా ట్రాన్స్పరెంట్ జరిగే విధంగా మనం జరుగుతుంది కాబట్టి మనకు ఒక ప్రాసెస్ అనేది నెమ్మదిగా చాలా జాగ్రత్తగా బోర్డు అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను లేదా ఒక ప్రత్యేకమైన వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.